ఆవు మాంసం అనేది తినొచ్చా తినకూడదా ఇది $1 మిలియన్ క్వశ్చన్ సార్. చాలాసార్లు ఖురాన్లో కొన్ని చోట్లలో ఆవు మాంసం తినరాదు, పాలు పెరుగు తినొచ్చు, కానీ మీరు ఆవు మాంసం తినకూడదు అనేది చెప్తుంటారు. ఒకటి. ఇంకో కాంట్రడిక్షన్ ఏముంది అని అంటే ఆవు మాంసాన్ని తినొచ్చు, ఏ జంతువులాగానైనా ఇది కూడా మాకు ఒక జంతువే అనేది ఇంకో కాంట్రడిక్షన్ ఉంది. ప్రవక్త వారు అసలు ఆవు మాంసాన్ని గురించి ఏమన్నా మాట్లాడినట్టు ఖురాన్లో ఉందా అని అంటే కొన్నిసార్లు తినొద్దు అని అన్నట్టుంది అని అంటారు కొంతమంది. అసలు ఆ ప్రస్తావన ఎక్కడ లేదు, అన్ని యానిమల్స్ లాగా ఇది కూడా మాకు అన్నట్టు అనే పరిస్థితి కనపడతా ఉంది. సో ఆవు మాంసం తింటారా తినరా చూడండి. యాక్చువల్ అయితే వ్యక్తిగతంగా బ్రదర్ షఫీ ఎప్పుడైనా ఆవు మాంసం తిన్నాడా తినలేదా? యాక్చువల్ ఇక్కడ విషయం రెండు ఉన్నాయి సార్. ఆవు మాంసం తినొచ్చా తినకూడదా అన్నది ఒకటి, మీరు తిన్నారా తినలేదా అన్నది ఒకటి. నేను తిన్నానంటే అనేక సార్లు తిన్నాను, దాంట్లో కాంట్రడిక్షన్ ఏం లేదు. ఎందుకంటే మన గోమాంసం తిన్నారా? గోమాంసం అనేక సార్లు తిన్నాను. ఇప్పుడు తింటున్నారా సార్? ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, మీకు ఎప్పుడైనా ఇలాంటి సందర్భం వచ్చిందా? మీరు ఎప్పుడైనా గోమాంసం తిన్నారా? గుండె మీద చేసుకొని చెప్పండి. నేను ఎప్పుడు తినలేదు. ఎప్పుడు తినలేదు. ఒకవేళ పెట్టినా నేను తినను. పెట్టినా తినరు. ఓకే.